వాలంటీర్లతో మంతనాలు జరుపుతున్నారు. బుర్ల రామాంజనేయులు మీద దాడికి ప్రయత్నం చేశారని గుంటూరు తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రావణ్ కుమార్ ఆరోపించారు. శ్రావణ్ కుమార్ అధికార పార్టీ వైసీపీ మీద వాలంటీర్ల మీద పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల లిస్టులో ఈ రోజుకు కూడా అవకతవకలు ఉన్నాయని, వాలంటీర్లు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్గా పనిచేసిన రామాంజనేయులు కారు అద్దాలు పగలగొట్టడం హేయమైన చర్య అని అన్నారు. ఎవరెన్ని చేసినా ఎన్నికల తర్వాత ఏపీలో ఏర్పడేది ఎన్డీఏ కూటమేనని శ్రావణ్ ధీమా వ్యక్తం చేశారు. పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గారు వాలంటీర్లతో మంతనాలు జరుపుతూ నగదు పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గం నుంచి అందరినీ పిలిపించుకొని వాలంటీర్లతో సమావేశమైన విషయాన్ని మా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రామాంజనేయులు గారు తెలుసుకొని ఆ విషయమై నేరుగా ఈ కుట్రను బట్టబయలు చేయాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పుడు ఆయన మీదకి దాడికి రావటం, ఇదే విషయాన్ని నల్లబాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళితే పోలీస్ స్టేషన్కి వచ్చి దౌర్జన్యం చేయటం అనేది చాలా దురదృష్టకరం. వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారంటే అసలు రహస్యం ఇప్పుడు అర్థమైంది. సాక్షాత్తు ప్రధానమంత్రి వచ్చి సభ పెడితే పోలీసు యంత్రాంగం చేష్టలుడికి చూస్తున్న పరిస్థితిని మన జిల్లా మరొక ముందే పోలీస్ స్టేషన్ దగ్గర తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి మీద దాడి చేయటం, కారు పగలగొట్టడం, దీన్ని బట్టి ఇది ఏ సంకేతం ఇస్తుందనేది మనం ఆలోచించాలి. రాష్ట్ర ప్రజలందరూ, జిల్లా యంత్రాంగం మొత్తం, జిల్లాలోని ప్రజలందరూ కూడా దీని అర్థం ఏంటన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం మరిచాడు, ప్రజల్ని నమ్ముకుని ఎన్నికలకు వెళ్ళట్లేదు, వాలంటీర్ వ్యవస్థని, పోలీసు యంత్రాంగాన్ని అధికార దుర్వినియోగాన్ని చేస్తూ 175 గెలుస్తాననే ఒక భ్రమలో ఆ మేకపోతు గంభీర్యంతో వైనాట్ 175 అంటున్నాడు. ఈ కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ అభ్యర్థులందరికీ కూడా వెన్నులో వణుకు మొదలైంది. ఖచ్చితంగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఎందుకంటే ఓటర్ లిస్టులో అవకతవకలు అనేక ఈరోజు కూడా ఉన్నాయి. వాలంటీర్లని పక్కన పెట్టి పని చేయాలని ఎన్నికల కమిషన్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయినా కొంతమంది వాలంటీర్లు అధికార పార్టీ కొమ్ముగాస్తా ఉన్నారు. పత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి గారు వాలంటీర్లతో